ఎవరికి నష్టం జరగనివ్వం. మూసీ ఏరియా వాళ్ళను బలవంతంగా పంపించడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తరలిస్తున్నాం. మూసీ ప్రాజెక్టుకు కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి. 2026 జూలైలోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలి. ఇది సుందరీకరణ కోసం కాదు, నగరానికి కాపాడుకునే ప్రాజెక్టు. రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాలో 10,600 ఇండ్లు గుర్తింపు. ఇప్పటికే 50 కుటుంబాలు తరలింపు. నేడు మరొక 200 కుటుంబాల షిఫ్టింగ్. కిరాయి ఉన్నోళ్లకు న్యాయం చేస్తాం ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడి. మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరిని బలవంతంగా పంపించడం లేదని అందరితో మాట్లాడి ఒప్పించి సురక్షితంగా తరలిస్తున్నామని ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ చెప్పారు. వాళ్ళు ఉన్న ప్రదేశాలు మురికి కుప్పలు, వానలు వచ్చినప్పుడు ఇక డల్లా వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముప్పు బారిన పడుతుంది. మూసీకి వరద వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే. ఆ తిప్పలు ఉండదనే రివర్ బెడ్లోని వాళ్ళను సురక్షితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరికి నష్టం జరగబోమని అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రివర్ బెడ్ ఏరియాలోని వాళ్ళు చాలామంది ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని దానకిషోర్ తెలిపారు. 2026 జూన్ జూలైలోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. శనివారం సెక్రటరియట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి దానకిషోర్ మీడియాతో మాట్లాడారు. మూసీ ఏరియాలోని వాళ్ళ అంగీకారం ప్రభుత్వానికి డెడ్లైన్ అని తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడమే తర్వాత మూసీ ప్రాజెక్టు పనులు చేపడతామంటూ ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే కోటి మందికి ముప్పు అన్ని అనుమతులున్న భవనాలు టచ్ కూడా చేయట్లేదు. రంగనాథ్ హైడ్రాను కొందరు బూచిగా చూపిస్తున్నారు. బఫర్ జోన్లలో నిర్మాణాలు కూర్చున్నట్లే. పెద్దల అక్రమాలను కూల్చేందుకే మా మొదటి ప్రాధాన్యత. హైడ్రా సైలెంట్గా ఉందంటే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టే వెల్లడి. దీని గురించి మాట్లాడదాం. ఎవరికి నష్టం జరగనివ్వం ఏమంటున్నావు? ఇక్కడ దానకిషోర్ కావచ్చు, రంగనాథ్ కావచ్చు, ఎవరికి నష్టం జరగనివ్వం. మూసీ ఏరియా వాళ్ళను బలవంతంగా పంపించడం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి పంపిస్తున్నాం అంటున్నారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయి. మనమే తొలి వెలుగు టీమే నిన్న శంకర్ నగర్ పోయింది, ముసరంబాగ్ పోయింది, ఇక చాదరగట్టు పోయింది. ఈ 3 ప్రాంతాల్లో పోయి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టుగా తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది. మీరు ఒక్కసారి తొలి వెలుగులో అనేక వీడియోస్ ఉంటాయి. నేనే గ్రౌండ్లోకి వెళ్ళినా మూసీ నది ఆ ఒడ్డున మూసీ నదిలోకి దిగే ప్రయత్నం చేశాం. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్తే నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తే, ఆ ప్రాంతంలోకి వెళ్తే వాంతి వచ్చేటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మూసీ మురికితోటి ముక్కులంతా కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదంతా కూడా ఒక రకమైనటువంటి వాంతింగులు కడుపులో తిప్పినట్టుగా ఉంది. ఒక 2 గంటలు టైం స్పెండ్ చేస్తేనే మా పరిస్థితి అట్లా ఉందంటే వాళ్ళు ఏళ్ళ తరబడి అక్కడ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లా గడుపుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక్క వాన పడితేనే ఇక హైదరాబాద్ అంతా చిత్తడిగా తడిసి ముద్ద అవుతుంది. కానీ వరద ఉధృతి వస్తే అదే ఇళ్లలోకి వరద నీళ్ళు వెళ్ళి చిరుధాన్యాలు, వాళ్ళ పప్పులు, ఉప్పులు నిల్వ నీడలేనటువంటి పరిస్థితి. ఆ వరదల్లో వాళ్ళు అరిగోసలు పడ్డటువంటి పరిస్థితి ఎన్నో మార్లు మనం చూసాం, చూపించే ప్రయత్నం చేశాం. సో ఒక్కసారిగా మూసీ నది సుందరీకరణలో భాగంగా 2026 కల్లా దాన్ని ఖచ్చితంగా తాగునీరు, సాగునీరు లాగా మంచి నీళ్లను పారించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. 2026ను టార్గెట్గా పెడుతున్నట్టు తెలుస్తుంది. ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా మూసీని సుందరీకరణ చేస్తాం. సో మూసీ నది పక్కన ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదలకు ఆల్టర్నేట్గా డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ అంగీకారమే. వాళ్ళు ఎప్పుడు మేము వెళ్తామంటే అప్పుడు ప్రజల డెడ్లైన్ తోటే అధికారులు పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ మీద దౌర్జన్యంగా, అక్రమంగా ఎక్కడ కూడా మేము వెళ్ళట్లేదంటూ అధికారులు చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉంది. మనం వెళ్ళాము, నిన్న వాళ్ళని సంప్రదించాం. చాలామంది ముస్లిం సోదరులు చిన్న ఇరుకు గదిలో, ఒకే ఒక ఇరుకు గదిలో దాదాపు 2-3 ఫ్యామిలీలు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణానికి, అక్కడ ఈగలకు, దోమలకు ఒక్కసారిగా ఆరోగ్యాలు దమేలమని వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ లైఫ్ టైం, వాళ్ళ జీవిత కాలం కూడా నిజంగా మనిషి 100 ఏళ్ళు అంటారు. కానీ ఆ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కనుక మనం నివసిస్తే 100 కాదు, 100లో సగం 50 బతికితే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మనం పోయి మైక్ పెట్టి అడిగితే మహిళలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. అధికారులు వచ్చిర్రు, ఆర్బిఎక్స్ అనే సింబల్ వేసిర్రు. సో ఖచ్చితంగా మాకు పక్కాగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు. ఈ మురికిలో ఉండే కంటే అక్కడ సిటీలో అందరితో డబుల్ బెడ్రూమ్లో ఉంటే బాగుంటుంది కదా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల చదువులు బాగుంటాయి, మా ఆరోగ్యాలు బాగుంటాయి, ఖచ్చితంగా మేము ఖాళీ చేస్తాం, మేము డబుల్ బెడ్రూమ్కి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఇంకొంతమంది రెంటర్స్ బాధపడుతున్నారు. 20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే రెంటుకుంటున్నాం, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి కదా, మమ్మల్ని గుర్తించట్లేదంటూ కొంతమంది బాధపడుతున్నారు. అది కరెక్టే. సో అధికారులు మాత్రం ఖచ్చితంగా ఆ 20, 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి రెంటుకుంటున్న వాళ్ళ విషయంలో కూడా రాష్ట్ర సర్కార్ కొంత వాళ్ళకు ఒక భరోసానివ్వాలి. భరోసానిచ్చి వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఓనర్స్ కంటే రెంటర్స్ ఎక్కువ ఉన్నారు. ఓనర్స్ అంతా 4-5 బిల్డింగ్స్ ఉన్నతోటి వాళ్ళు రెంట్కి ఇచ్చి వాళ్ళు మంచి లగ్జరీ ప్లేస్లో ఉంటూ ఇక్కడ రెంట్కి తీసుకున్న వాళ్ళంతా కూడా నిరుపేదలు, నిజంగా నిలువ నీడ లేని వాళ్ళంతా కూడా ఇక్కడ రెంట్కి తీసుకొని ఆ ఈగలు దోమలు ఆ వాసనకు వాళ్ళ బతుకులు మొత్తం కూడా అరిగోసగా ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి నిజంగా రెంటర్స్ కూడా రాష్ట్ర సర్కార్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ కల్పించాలి. ఓనర్స్కి మాత్రమే మేము ఇస్తామనేది తప్పు. నిజంగా ఓనర్స్ కరెంటు బిల్లు వసూలు చేస్తారు, ట్యాక్స్లు వసూలు చేస్తారు, డ్రైనేజీ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలకు మూసీని మరి మొత్తాన్ని కబ్జా చేసేందుకు ఛాన్స్ ఇచ్చింది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులే. అప్పటి అధికారులు తాయిలాలకు లంచాలకు లోపడే. మరి మీ బాధ్యత కూడా ఉండాలి కదా, మీ మీద కూడా యాక్షన్ ఉండాలి కదా. మీరు చేసిన తప్పుకు పాపం 30-40 ఏళ్ళ నుంచి అక్కడ వాళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆ బంధాన్ని ఇవాళ మూసీ నది నుంచి విడదీస్తూ ఉంటే కొంతమంది ఆవేదనకు లోనవుతూ ఉన్నారు. పక్కా ఇల్లు ఇస్తే ఖచ్చితంగా ఖాళీ చేస్తామంటున్నారు. పక్కా ఇల్లు ఇవ్వకపోతే ఖాళీ చేయం, తప్పు మాది ఒక్కరిదే కాదు మీది కూడా ఉంది అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు మేము అక్రమంగా నిజంగా ఇక్కడ కబ్జా చేసి కనుక ఉంటే మాకెందుకు కరెంట్ ఇచ్చిర్రు, మాకెందుకు రోడ్ వేసిర్రు, మాకెందుకు డ్రైనేజ్ ఇచ్చిర్రు, మా దగ్గర ఎందుకు ట్యాక్సులు వసూలు చేసిర్రు, మమ్మల్ని ప్రోత్సహించేది మీరే కదా, మేము అక్రమాలకు గురి అయ్యేటప్పుడు మీరు మూసిని కాపాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది కదా, ఎందుకు ఆ రోజు ప్రోత్సహించరు, ఎందుకు ఈరోజు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తున్నట్టు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు లేదు అందులో, వాస్తవం అది. అధికారుల తప్పు, ప్రభుత్వాల తప్పు ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు అంటున్నారు 2020 జూలై నాటికి ఖచ్చితంగా మూసీలో మూసీ 2026 జూలైలోపు మూసీలో మంచినీళ్ళను ప్రవహించేలా చేస్తామంటున్నారు. చేయండి, కాదంటలే. గత ప్రభుత్వాలు సైతం బీఆర్ఎస్ మూసీని మంచినీళ్ళ లెక్క ప్రవహిస్తాయి, ఆ హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు లెక్క ఉంటాయి. కొబ్బరి నీళ్ళు కాదు, కనీసం ఇక మినరల్ వాటర్ దాన్ని ఏమంటారు, అది బోర్ నీళ్ళు కూడా లేవు. సుందరీకరణ కోసం కాదు, నగరాన్ని కాపాడుకునే ప్రాజెక్ట్ అట. 10,600 ఇంట్లు గుర్తించినాం, ఇప్పటికే 50 మంది కుటుంబాలను తరలించినాం. ఇక నేడు మరొక 200 ఇండ్లను తరలిస్తారట. 50 ఇండ్లు తరలించారు, వాస్తవమే. నిన్న మనం చూసినాం ఆటోలలో స్కూటీల మీద వాళ్ళ సామాన్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళకి ఇచ్చిన ఆ టోకెన్సో లేకపోతే డాక్యుమెంట్సో తీసుకొని పోతూ ఉన్నారు. ఇవాళ ఇంకో 200 మందిని తరలిస్తారట. ఇక కుటుంబాల షిఫ్టింగు, కిరాయిలకు న్యాయం చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ హైడ్రా కమిషన్ రంగనాథ్ ఏమంటారు, కోటి మందికి ముప్పు అంట. ఒకవేళ 1 కోటి మందికి కూడా ముంపు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తారు. ఇక పెద్దల అక్రమార్కులను కూల్చేందుకే మా మొదటి ప్రాధాన్యత అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నాడు. సో ఒక్కసారిగా హైడ్రా గురించి మనం మాట్లాడుకున్నాం. హైడ్రా వేరు, మూసీ సుందరీకరణ వేరు అంటూ చెప్తూ వస్తున్నారు. హైడ్రానేమో అక్రమ కట్టడాన్ని కూలుస్తూ వస్తుంది, మూసీ సుందరీకరణేమో మూసీ నది సుందరీకరణలో భాగంగా పక్కనే ఉన్నటువంటి 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ఇళ్లను ఏవైతే ఆక్రమించినటువంటి ఇళ్లను ఖచ్చితంగా కూల్చిస్తాం, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ హైడ్రాకి సంబంధించి ఏమో అక్రమంగా కట్టిన ఆ అక్రమ కట్టడాలని ఒక్కసారిగా నేలమట్టడం చేయడమే మా టార్గెట్ అంటూ చెప్తూ వచ్చింది. సో ఇందులో భాగంగానే హైడ్రాకు సంబంధించి ఇప్పటికే రంగనాథ్ మీద మరి మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. కుక్కటిపల్లి బుచ్చమ్మ మరణంతో యొక్క కేసు అనేది తెలుస్తుంది. రంగనాథ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. బుచ్చమ్మ చావుకు హైడ్రాకు ఎటువంటి సంబంధం లేనటువంటి క్లారిటీ ఇచ్చినప్పటికీ మానవ హక్కుల కమిషన్కు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది.